హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ గ్రేవీ రెసిపీ అండి. ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో చేయండి, సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఒక మిక్సీ బౌల్ తీసుకొని 2 యాలుక్కాయ, 2 చెక్క, చిన్న చిన్న చెక్క, లవంగాలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకు అల్లం వెల్లుల్లి, ఒక ఆనియన్ పెద్దదైతే 1, మీడియం సైజ్ చిన్న చిన్నవి అయితే 2 ఆనియన్స్ వేయండి, ఎందుకంటే మటన్ ఎక్కువ ఉంది కాబట్టి. అవంతా వేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. తర్వాత మటన్లో ఉప్పు, కారం, పసుపు. మటన్ ఎప్పుడైనా అండి కొంచెం ఉప్పు కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, చప్పచప్పగా ఉంటే టేస్టే ఉండదు. ఏ కర్రీలో అయినా సరే ఫస్ట్ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతేనే టేస్ట్ బాగుంటుందండి. ఏ కర్రీ అయినా ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ చెక్క, లవంగ, యాలుక్కాన్ని ఒక్కొక్కటి వేయండి. తర్వాత పేస్ట్, ఇందాక మనం పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసి బాగా వేగాలి నూనెలో. దాంట్లో కొంచెం పుదీనా కూడా యాడ్ చేయండి, మంచి ఫ్లేవరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ బాగా వేగి కొద్దిగా రెడ్డిష్ వచ్చిన తర్వాత మటన్ వేసి పెట్టండి. మటన్ ఉప్పు కారం కలిపి పెట్టాం కదా, దీన్ని ఒక 20 మినిట్స్ అలానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామండి. అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వల్ల పీస్ మంచిగా ఉప్పు కారం పట్టి టేస్ట్ బాగుంటుంది. పీస్ అలా వేసినవి అలా కలిపి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఎప్పుడైనా. అంతా వేసిన తర్వాత అది ఆయిల్ సపరేట్ అవుతున్న తర్వాతనే మనం వాటర్ యాడ్ చేయాలండి. బిఫోరే వాటర్ యాడ్ చేయకండి. వాటర్ అదంతా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ పక్కన వస్తున్నప్పుడు, అంటే ఆయిల్ సపరేట్ అవుతుంటుంది కదా, అప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేయండి, బిఫోర్ యాడ్ చేయకండి. ఇది మనం మటన్ అనేది రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తున్నాం కాబట్టి చపాతీలు అన్నిట్లో బాగుంటుందండి ఇది. తర్వాత ఒక టమాటోని యాడ్ చేయాలండి. ఒక టమాటో కూడా చిన్నవైతే చిన్నవైతే 2, మీడియం సైజ్ కొంచెం టమాటో పెద్దగా ఉంటే 2 వేసి బాగా కలిపి మూత పెట్టండి. మూత పెడితే కొంచెం సేపు బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత అది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దామండి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ వేసి వాటర్ కూడా బాగా దాంట్లో కలిసిపోయి బాగా ఉడికిన తర్వాత, పీస్ కొంచెం బాగా ఉడికింది అన్న తర్వాత కొబ్బరి పొడి, ధనియాల పొడి యాడ్ చేసి, కొత్తిమీర కూడా యాడ్ చేసి ఉడకాలండి. ఉడికిన తర్వాత మీకు ఇక్కడ ఇష్టం ఉంటే మటన్ గ్రేవీ మసాలా ఉంటుందండి, అదైనా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో కూడా తయారు చేసిన మసాలా ఉంటుంది మటన్కి, అది ఇంకోసారి అది పెడతానండి, మటన్ మసాలా పౌడరు. అదన్నీ వేసి ఉడికిన తర్వాత బంద్ చేయండి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ రెసిపీ రెడీ అండి.